ఓం శ్రీ గురుభ్యో నమ. గురవే సర్వలోకానాం విషజయ భవరోగిణాం నదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమ. మరి సెప్టెంబర్ 18, 19వ తారీఖు రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, అదేవిధంగా ఏ గ్రహము ఏ రాశిలో సంచరిస్తుందో తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే గ్రహ సంచారం తెలుసుకుందాం. గ్రహ సంచారం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురుగ్రహము, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో బుధుడు, కన్యా రాశిలో రవి, కేతువు, శుక్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు, చంద్రుడు ఈ యొక్క గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ప్రతి పనిలో ఆటంకాలు రావడము, మీ యొక్క శ్రమకు తగ్గట్టు గుర్తింపు లేక బాధపడము, మనశ్శాంతి తగ్గడము, బంధు విరోధము, శత్రు వృద్ధి, అనారోగ్యము ఇవన్నీ కూడా ఉండే అవకాశం అధికంగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అన్నిటా కూడా లాభం ఉంటుంది. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యము, అదేవిధంగా ధనలాభము, వస్తులాభము, వాహన లాభము కూడా ఉండే అవకాశం అధికంగా ఉంది. తదుపరి మిథున రాశి. మరి మిథున రాశి వారికి విందు భోజనము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, స్త్రీ సౌఖ్యము, మనశ్శాంతి అనేది కొద్దిపాటిగా బాగానే ఉంటుంది. ఇంటిలోని సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క మాటకు గౌరవం ఇవ్వడము, మంచి పనులు చేయడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి స్థానచలనము, అనారోగ్య సమస్య, అదేవిధంగా మరి చేపట్టిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు రావడము, దాంతోపాటుగా మనశ్శాంతి, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి కోల్పోవడము, ఎవరైతే మిమ్మల్ని ఇప్పటివరకు కూడా మంచివారు అని చెప్పేసి పొగిడారో వారే మీ గురించి పక్కకి వెళ్ళి చెడుగా మాట్లాడడము, ధననాశనము, వస్తునాశనము, ఆరోగ్య సమస్య అధికంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అజీర్ణ బాధ, వ్యవహార నాశనము, శత్రువృద్ధి, ఆటంకాలు, అకారణంగా వైరాలు, ఎవరో తెలవకుండానే వారితో గొడవపడము, సూటిపోటి మాటలతోని మిమ్మల్ని వేధించడము, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్య, అదేవిధంగా రాత్రి కాలంలో సరిగ్గా నిద్ర లేకపోవడము ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం అధికంగా ఉంది. తదుపరి కన్యా రాశి. మరి కన్యా రాశి వారికి ప్రతి పనిలో కూడా అభివృద్ధి ఉంటుంది. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. అదేవిధంగా కుటుంబ సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము, ధనలాభము, వస్తులాభము, ప్రతి పనిలో కూడా లాభాలు చూడడము, అదేవిధంగా మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటారు. తదుపరి తులారాశి. మరి తులారాశి వారు పుణ్య పనులు చేయడము, పుణ్యకార్యాలు చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మరి స్త్రీ సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, మనశ్శాంతి, స్వస్థల ప్రాప్తి అన్ని విధాలా కూడా లాభాలే చూసే అవకాశము అధికంగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి మనశ్చింత, ధననాశనము, వస్తునాశనము, వ్యవహార నాశనము, అదేవిధంగా అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, వాత సంబంధిత సమస్యలతోని కొద్దిపాటిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తదుపరి ధనస్సు రాశి. మరి ధనస్సు రాశి వారికి ప్రతి పనిలో ప్రతికూలత, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, అనుకోకుండా గొడవలకు వెళ్ళి ఇబ్బంది పడడము, మీ యొక్క మాటకు విలువ తగ్గడము, అదేవిధంగా మనశ్చింత,
ధన నష్టము, వస్తు నష్టము, కొద్దిపాటిగా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం అధికంగా ఉంది. తదుపరి మకర రాశి. మరి మకర రాశి వారికి స్త్రీ సౌఖ్యము, ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు, అనుకున్న విధంగా ముందుకు వెళతారు, మానసిక ఆనందం, మీ యొక్క శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు రావడము, బంధుమిత్రులు, మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని గౌరవించడము, విందు భోజనం చేసే అవకాశం అధికంగా ఉంది. తదుపరి కుంభరాశి. మరి కుంభరాశి వారికి ధన, వస్తు నష్టము, ధన నష్టము, వ్యవహార నష్టము, బంధుమిత్ర వైరము, అకారణంగా గొడవలకు వెళ్ళడము, మానసిక ఆనందం తగ్గడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, మీ యొక్క గౌరవం అనేది సమాజంలో తగ్గే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మరి మీనరాశి వారికి నూతన వస్త్ర, ఆభరణ ప్రాప్తి, వస్తు ప్రాప్తి, ధన ప్రాప్తి, మీ యొక్క కులవృత్తులలో అధికంగా లాభించడము, మనశ్శాంతి, మనోల్లాసము, అదేవిధంగా అన్నిట్లా కూడా లాభాలు చేకూడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్త సుఖినో భవంతు.